హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నానండి. ప్రాసెస్ చూడండి. ఆయిల్ వేసుకొని చెక్క మొగ్గ యాలకులు వేసి బాగా కలుపుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఒకేసారి వేసి కలిపేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి ఉప్పు వేసుకున్నాను, బాగా తొందరగా మగ్గిపోవాలని చెప్పి. ఆనియన్స్ చూడండి బ్రౌన్ కలర్లో ఎంత బాగా వేగిపోయాయో ఆనియన్స్. ఇప్పుడు దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టి మిక్స్ చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడకుండా చేతికి రాకుండా బాగుంటుంది. చేదుగా రాకుండా బాగా మిక్స్ అయిపోయిందండి. ఆనియన్స్ చూడండి ఎంత బ్రౌన్ కలర్లో బాగా వేగాయి. ఇప్పుడు దాంట్లోకి టమోటా వేసుకున్నాను. టమోటా బాగా వేగాలండి, బాగా మెత్తబడాలి, లేకపోతే కూరలో తొక్కలుగా ఉండిపోతుంది. టమోటా బాగా మెత్తగా అవ్వాలి. ఇప్పుడు పుదీనా వేసుకోవాలండి. మటన్ కర్రీకి మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సింది పుదీనా లేకపోతే మటన్కి అసలు టేస్టే రాదు. పుదీనా ఉంటే బాగుంటుంది కర్రీ కానీ గ్రేవీ కానీ. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసానండి. మటన్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు రుచికి సరిపడా కారము పసుపు వేసుకోవాలి. అది కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత మీకు ఎంత కారం కావాలనిపిస్తే అంత కారం వేసుకోండి, మీ రుచికి సరిపడా. ఇప్పుడు మటన్ మసాలా 1 స్పూన్ వేసానండి. తర్వాత చిన్న స్పూన్ నిండా గరం మసాలా, మరి ఘాట్ ఎక్కువ లేకుండా పిల్లలు తినలేరని చెప్పి కొంచెం గరం మసాలా తగ్గించాను. అది బాగా మసాలా అంతా పట్టిందండి కర్రీకి. ఇప్పుడు 1 స్పూను నెయ్యి వేసాను. నాన్ వెజ్ కర్రీస్కి దానికి దేనికైనా, బిర్యానీకైనా, చికెన్కైనా, మటన్కైనా నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి కర్రీ ఎంత బాగా ఉడుకుతుంది. ఇప్పుడు అది గ్రేవీ అంతా బాగా పట్టిన తర్వాత ఇప్పుడు మన వాటర్ వేసుకొని, మంచి మటన్ అయితే కొన్నిసార్లు 7 విజిల్స్కే ఉడికిపోతుంది. ఇదేమో 10 విజిల్స్ పట్టిందండి. చూడండి 10 విజిల్స్ తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత నేను మూత తీసి చూసాను. చూడండి గ్రేవీగా ఎంత బాగా వచ్చిందో. చూడండి ముక్క కూడా బాగా ఉడికిందండి. ఫస్ట్ మా హస్బెండ్కి పెడతాను, తను పెట్టిన తర్వాత తిని బాగుందంటే అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది. కూర ఏమన్నా అటు ఇటు అయిందంటే నాకు ఇంకా మొహం మాడిపోతుంది. అంతే కదండి, మనం అంతసేపు కష్టపడి చేస్తాము. హస్బెండ్ వాళ్ళు బాగుంది అంటే కడుపు నిండిపోతుంది తినకముందే. తను బాగుందంటే ఇంకా నాకు హ్యాపీగా ఉంటుంది. అందుకే ఫస్ట్ తనకు పెడతాను, బాగుందంటే అప్పుడు నాకు హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.